మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు 2047కి తెలంగాణ రెవెన్యూ $3 ట్రిలియన్ అవుతుందని ఆయన చెప్తున్నారు. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? మనం అనలైజ్ చేస్తే ప్రస్తుతము తెలంగాణ యొక్క ఈ స్టేట్ జీడిపి 22 ఇయర్స్లో నెక్స్ట్ రాబోయే 22 ఇయర్స్లో ప్రస్తుతం ఉన్న యొక్క అభివృద్ధి మన పారామీటర్స్ తీసుకుంటే వాటి యొక్క పరిస్థితిని మనం తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఇదే ఇప్పుడు 11% 10% ఉంటే మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రీసోర్సెస్ని ఉపయోగించి తెలంగాణ యొక్క జీడిపిని పెంచుకుంటూ పోతే $3 ట్రిలియన్ వస్తుంది అనే ఒక ఫార్ములాను తీసుకురావాలి. ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలని ఒక రోడ్ మ్యాప్ తయారు చేయబోతున్నారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ని కొంచెం హైప్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ఒక విమర్శ అయితే ఉంది. దేర్ ఆర్ సర్టన్ ఛాలెంజెస్ ఉన్నాయి డెఫినెట్గా. ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితేనే డెఫినెట్గా అనేది అనుకున్నది సాధించగలుగుతారు. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో మనకి తెలంగాణ రైజింగ్ పేరుతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. సో ఈ డిసెంబర్ 8-9 తేదీల్లో మనకి ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. సో దానికి దాదాపు 3,500 మంది డెలిగేట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఆయన చెప్తున్నది ఏంటంటే 2047 నాటికి $3 ట్రిలియన్ రెవెన్యూ తెలంగాణకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు పాసిబిలిటీ? సో ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి వాళ్ళు ఎటువంటి ప్రాజెక్టులు తెలంగాణలో తీసుకొస్తున్నారు? సో ఇలాంటి కొన్ని విషయాల గురించి మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయనతో ఇవాళ డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అయితే మనం చూస్తున్నాం కదా, ఈ 2 days మన తెలంగాణలో మన ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరుగుతుంది, గ్లోబల్ సమ్మిట్. సో దానికి డెలిగేట్స్ చాలా కంట్రీస్ నుంచి వస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు 2047కి తెలంగాణ రెవెన్యూ $3 ట్రిలియన్ అవుతుందని ఆయన చెప్తున్నారు. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? పాసిబిలిటీ అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ పాసిబుల్ $3 ట్రిలియన్. కానీ మనం ఒక రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఛాలెంజెస్ అనేది యాక్చువల్లీ డిఫరెంట్ గేమ్ ప్లాన్ ఉంటుంది. అది మీరు ఒకసారి మనం అనలైజ్ చేస్తే ప్రస్తుతము తెలంగాణ యొక్క జీడిపి స్టేట్ జీడిపి ఆల్మోస్ట్ $200 బిలియన్, అంటే సుమారుగా 18 lakh crores ఆఫ్ రూపీస్ అండి. ఏది ఇప్పుడు ప్రస్తుతము. అదే 2047కి $3 ట్రిలియన్ అంటే ఈ రోజున్న డాలర్ రేట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 270 lakh crore రూపీస్. చూడండి ఎన్ని రెట్లు పెరగాలో, అంటే ఆల్మోస్ట్ 20 times పెరగాల. 20 times కావాలి, 15% పైన 15 times పెరగాలి. ఇప్పుడు మనకి $200 బిలియన్ ఉంది, అంటే 18 lakh crores ఉంది. దాన్ని మనం 270 crores వరకు తీసుకెళ్ళాలా. 18 నుంచి 270 రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతము. ఆ విధంగా తీసుకెళ్ళాలంటే జీడిపి గ్రోత్ తెలంగాణకి ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ ఏంటంటే 11% ఉందన్న. దాన్ని కంటిన్యూస్గా మోర్ దెన్ 13% కంటిన్యూస్లా, ఇది ఇంకా 22 years ఉంది. 2047 అంటే ఇది 2025. 22 yearsలో నెక్స్ట్ రాబోయే 22 yearsలో కంటిన్యూస్గా గ్రోత్, జీడిపి గ్రోత్ మన తెలంగాణ అది 13.5 13.6 ఉంటే ఆ గ్రోత్, ఆ టార్గెట్ అనేది రీచబుల్ అనేది ఉంటుంది. అది మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి చూసుకుంటే ఏంటంటే 2035 కల్లా $1 ట్రిలియన్ ఆర్థిక ఎకానమీ అనేది వృద్ధి అనేది తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అది 2 టార్గెట్స్ పెట్టుకున్నారు, షార్ట్ టర్మ్ టార్గెట్, లాంగ్ టర్మ్ టార్గెట్. కానీ ఇందులో ఏంటంటే ఛాలెంజింగ్ అని, వెరీ ఛాలెంజింగ్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఏ స్టేట్కి కూడా $1 ట్రిలియన్ ఎకానమీ లేదు. ఇప్పుడు ఇండియా మొత్తంలో కూడా ఏ స్టేట్కి కూడా అంత ఎకానమీ లేదు. $1 ట్రిలియన్ ఎకానమీ కూడా లేదు. అంటే ఎంత వర్కౌట్ చేయాల్సి, ఇప్పుడు $1 ట్రిలియన్ కూడా ఏ స్టేటు అమాంగ్ ది ఇండియన్ స్టేట్స్లో ఏ స్టేట్ ముందు వస్తుందంటే తెలంగాణది 5th or 6th పొజిషన్ ఉంది ప్రస్తుతం ఉన్న యొక్క అభివృద్ధి మన పారామీటర్స్ తీసుకుంటే వాటి యొక్క పరిస్థితిని మనం తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఇదే ఇప్పుడు 11% 10% ఉంటే బై 2047 మనం యూ మే బి రీచింగ్ $1.5 ట్రిలియన్. అంటే యూ హ్యావ్ టు రీచ్ మోర్ దెన్ 13.5-14% మన జీడిపి గ్రోత్ రావాలి. అది ఎస్టిమేషను. ఇప్పుడు అది రావాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు
ఈరోజు 22 ఇయర్స్ ఇప్పటి నుంచి మనం ఏ విధమైన ప్రణాళికలు వేసుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా మౌలిక వసతులు తీసుకురావాలి, జీడిపిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఇట్ ఈజ్ ఇప్పుడు హాట్ టాపిక్ కింద ఇప్పుడు 2047 ఇప్పుడు సబ్మిట్ జరుగుతుంది మనకి మీర్ఖాన్పేట ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది సబ్మిట్. అందుట్లో కూడా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ సెక్టర్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ దేర్ నౌ కవరింగ్ 27 సెక్టర్స్ని వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ని పిలిచి 27 సెక్టర్స్ ఎక్స్పర్ట్స్ని పిలిచి అక్కడ డిస్కషన్ పెట్టేసేసి ఏ విధంగా ఏ స్ట్రాటజీ ఫాలో అయితే ఏ విధంగా అభివృద్ధి చెందితే ఏ విధంగా మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రీసోర్సెస్ను ఉపయోగించి తెలంగాణ యొక్క జీడిపిని పెంచుకుంటూ పోతే $3 trillion వస్తుంది అనే ఒక ఫార్ములాని తీసుకురావాలి, ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలని ఒక రోడ్ మ్యాప్ తయారు చేయబోతున్నారు. ఇప్పుడు అక్కడ ఎటువంటి ప్రాజెక్టులు అయినా చేయబోతున్నారు సార్ ఫ్యూచర్ సిటీలో? ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే ఒక్క ప్రాజెక్ట్స్ కాదండి, యాక్చువల్గా ఏంటంటే అంత అభివృద్ధి జీడిపి రావాలంటే వేరియస్ సెక్టర్స్ అనేది ఇప్పుడు ఉంది. మనం చూసాము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే డిఫెన్స్ సెక్టరు ప్రైవేట్కి రిలీజ్ చేసింది, స్పేస్ సెక్టరు రిలీజ్ చేసింది. హైదరాబాద్కి ఉన్న యొక్క గొప్ప అడ్వాంటేజ్ని ఉపయోగించుకుని, ఎందుకంటే అటు వాతావరణం దృష్ట్యా కాస్మోపాలిటన్ కల్చర్ దృష్ట్యా ఎవరైనా కానీ వచ్చేసి స్కిల్ మ్యాన్ పవర్ ఇప్పుడు ఈరోజు ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ది స్కిల్ మ్యాన్ పవర్ దృష్ట్యా ఇవన్నీ అడ్వాంటేజ్ని దృష్టిలో పెట్టేసుకొని వర్కౌట్ చేయాలి కానీ వాల్యూ యాడెడ్ మీద ఫోకస్ చేయాలి. అందరిలాగా చేస్తే మనం అందరిలాగానే ఉంటాం. నేను చెప్పినట్టుగా ఏంటంటే సంథింగ్ స్పెషల్ హ్యాస్ టు బి డన్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. అటు అడ్మినిస్ట్రేషన్కి కానీ అటు గవర్నమెంట్కి కానీ ఎవరైతే ఇందుట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలో ఆ రీచ్ స్టేట్కి అది రావాలి, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఫ్యూచర్ ఇప్పుడు ఈరోజు కూడా ఇండియా ఆర్థిక పరిస్థితి 4th పొజిషన్లో ఉంది. ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్లో. 3rd పొజిషన్కి రావాలన్నా కూడా సర్టెన్ పాలసీస్ ఆర్ చేంజింగ్, టార్గెట్స్ ఆర్ బీయింగ్ ఫిక్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ ఈ ప్రైవేట్ సెక్టర్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ R&D సెక్టర్ ఇండియాలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే R&Dకి ఎక్స్పెండిచర్ ఈజ్ వెరీ లెస్ కంపేర్ టు ద ఆల్ అదర్ కంట్రీస్. అట్లానే హైదరాబాద్ కూడా ఏంటంటే R&D సెక్టర్స్ మీద, స్టార్టప్ ఎకో సిస్టమ్స్ మీద బాగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అట్లానే డీప్ టెక్నాలజీస్, సర్టెన్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఏదైతే అది ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి మనం అన్ని విధాల ప్రయత్నించాలి. ఇప్పుడు చైనా ఏ విధంగా ఈరోజు చైనా 20-30 ఇయర్స్ బ్యాక్ చైనా పరిస్థితి ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు చైనా అమెరికాని కూడా ధీటుగా అభివృద్ధి చెందుతుంది. ఆల్మోస్ట్ కొన్ని సెక్టర్స్ అయితే ఆల్రెడీ క్రాస్ అయింది. అదే విధంగా మనం కూడా ఏంటంటే కొన్ని పాలసీస్ని కానీ కొన్ని ఇండస్ట్రీస్ ఏం ఇండస్ట్రీస్ ఫోకస్ చేస్తే మనము ఆ విధంగా జీడిపి మీద మనం చేయొచ్చు అనే ఒక క్వశ్చన్ వస్తే, ఇక్కడ మనకి ప్రజెంట్ ఏదైతే సమ్మిట్ జరుగుతుందో ఈ సమ్మిట్కి ఏ దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు సార్ మనకి? ఇప్పుడు ఒక్క దేశం కాదండి, ఇప్పుడు అన్ని దేశాల నుంచి వీళ్ళైతే ఇన్వైట్ చేశారు. చాలా దేశాలు, ముఖ్యంగా ఏంటంటే మనకన్నా కొంచెం లీడింగ్ ఉండేవాళ్ళు దేశాలు ఎప్పుడు టెక్నాలజీలో. మనకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే మనకి హెల్ప్ఫుల్, మన ఫ్రెండ్లీ కంట్రీస్ ఎవరైనా ఉన్నాయండి వీళ్ళు చూస్తుంది, సౌత్ కొరియా కానీ, ఇజ్రాయెల్ కానీ, రష్యా కానీ, ఇట్లా అమెరికన్ కంపెనీస్ కూడా వస్తున్నాయి చాలా. ఎందుకంటే వాళ్ళు కూడా లీడింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి అన్ని కంట్రీస్లో ఆల్మోస్ట్ వాళ్ళని వీళ్ళు చాలా కవర్ చేశారు. చాలా వరకు ఏంటంటే ఐ థింక్ మోర్ దెన్ 4,500 దే ఇన్వైటెడ్ ద లీడింగ్ డెలిగేట్స్ కానీ, ఫారిన్ డిగ్నిటరీస్ కానీ, అండ్ ఏదైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ, CEOs కానీ, ఇండియాలో మళ్ళీ విదేశాల్లో ఉన్న ఒక్కొక్క ఆర్టిఫిషియల్ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాంట్లో ఉన్న లీడింగ్ కంపెనీస్ ఏంటి, వాళ్ళ CEOs ఎవరు, వాళ్ళని అటువంటి వాళ్ళని ప్రతి టెక్నాలజీలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్, ఎలక్ట్రికల్ వెహికల్స్ టెక్నాలజీ ఒకటి, బ్యాటరీ టెక్నాలజీ ఒకటి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, డ్రోన్ టెక్నాలజీ ఒకటి. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే డీప్ టెక్నాలజీస్ అంటారు, యాక్చువల్గా డీప్ టెక్ ఎక్స్పాన్షన్స్ అంటారు. 6G
క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నమాట. ఇప్పుడు నుంచే మనం తెలంగాణ, హైదరాబాద్ వీటి మీద ఫోకస్ చేస్తే 22 ఇయర్స్కి మనము బాగా ఇప్పుడు ఆల్రెడీ మనము ఫార్మాలో మనం హైదరాబాద్ ఈజ్ బ్రాండ్ అనేది ఉంది ఫార్మాలో. దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ బయోటెక్నాలజీ ద్వారా కూడా ఇంకా కన్సాలిడేట్ చేస్తూ ఇంకా లీడింగ్ చేస్తూ నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చేట్టు ట్రై చేయాల్సి వస్తుంది. సరే, అయితే ఇప్పుడు మనకి తెలంగాణ అర్బన్ ప్లానింగ్లో ఏ టెక్నాలజీ బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇక్కడ ఫోకస్ చేయబోయే టెక్నాలజీస్ మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మనకేంటంటే యాక్చువల్గా ఏంటంటే ఫామ్ అయితే ఒక పక్కన పెట్టండి, ఆల్రెడీ ఐటీ అయితే మనకి ఆల్రెడీ వీఆర్ గ్రోయింగ్. ఈవెన్ బెంగళూరుతో ఇప్పుడు ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వచ్చేలకే బెంగళూరు అండి, ఆ తర్వాత మనకి హైదరాబాదేను. అందుకని జీసీసీ సెంటర్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇంకా ఫోకస్, ఇప్పుడు అది కన్వెన్షనల్ సెక్టర్ అయింది. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక్క స్పెషల్గా సంథింగ్ డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తేనే చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయాలండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయాలి. అట్లనే లైఫ్ సైన్సెస్ R&D సిస్టమ్ని గ్లోబల్ మ్యాగ్నెట్ అంటే యాక్చువల్గా ఒక మ్యాగ్నెట్ అనుకోండి హైదరాబాదు, ఎటువంటి వాళ్ళు ఆకర్షించగలగాలంటే గ్లోబల్ లెవెల్లో ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండారో అటువంటి సైంటిస్టులు కూడా హైదరాబాద్ ఆకర్షించే విధంగా ఇక్కడ ఫెసిలిటీస్, వాళ్ళకి రీసోర్సెస్, అవన్నీ శాలరీ లెవెల్స్ కానీ అవన్నీ ఏర్పరిస్తే డెఫినెట్గా ఏంటంటే ఇట్ విల్ గ్రో ఇన్ కంకరెన్స్ విత్ ద మనకి టార్గెట్ రీచ్ అవడానికి. అంటే R&D సిస్టమ్ ఒకటి, ఎకో సిస్టమ్ అనేది డెవలప్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే అక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. ఏ విధమైన ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు? ప్రస్తుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఐటీ మీద, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ఈవీ మీద, ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద, అట్లానే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, ఇదంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ అనమాట. వాటి మీద ఇప్పటి నుంచే మనం ఫోకస్ చేస్తే నెంబర్ 1గా ఇప్పుడు నేను చెప్పాను కదా, $3 trillion రీచ్ అవ్వాలి 2047 కంటే హైదరాబాద్ హ్యాస్ టు బి నెంబర్ 5th సిటీ ఇన్ ద వరల్డ్. ఆ పొజిషన్కి రావాలి అనమాట. అంటే మన పాలసీస్ కానీ దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ యొక్క పాలసీస్ అనేది తీసుకురావాల్సి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ పాలసీస్ అని కానీ రీసోర్సెస్ కానీ మాన్యూర్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో. డిలేస్ ఇన్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కట్ షార్ట్ చేసేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గల మల్టిపుల్ కాకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏంటంటే ఇండస్ట్రీస్కి అంటే మనం హైదరాబాద్ వస్తే ఏ కంపెనీ అయినా కానీ సేఫ్ అనే ఒక ఫీలింగ్ తీసుకురాగలిగి మన ప్రాఫిట్స్కి దోకా లేదు అనే విధంగా ఒక ఫీలింగు, ఆ కల్చర్ని ఎకో సిస్టమ్ డెవలప్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అండి. R&D, స్టార్టప్ సిస్టమ్స్, ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో అన్ని టెక్నాలజీని మన ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది మనకు తెలిసిందే. అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్కి 13,974 acres ఆఫ్ ది ల్యాండ్ ఆల్రెడీ ఉంది. దేర్ ప్లానింగ్ అనదర్ ఇంకా మొత్తం కలిపి 30,000 acres ఆఫ్ ది ల్యాండ్లో కోర్ ఏరియాస్లో. అయితే ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీలో ప్రజెంట్ జరిగే సమ్మిట్ ఏదైతే జరుగుతుందో అది నాట్ ఓన్లీ హైదరాబాద్ కాకుండా మన ఇండియాలో ఉండే అదర్ సిటీస్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఉపయోగపడటం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సబ్మిట్ అంటే వేరియస్ ఎక్స్పర్ట్స్, ఇండియన్ ఎక్స్పర్ట్స్ కానీ విదేశాల ఎక్స్పర్ట్స్ కానీ వస్తుంటారు. డెఫినెట్లీగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఫారిన్ డిగ్నిటరీస్ కానీ, ఫారిన్ టెక్నాలజిస్టులు కానీ, సైంటిస్టులు కానీ, వాళ్ళ లీడింగ్ CEOs కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఒక్క హైదరాబాద్కే రాకపోవచ్చు, ఒకసారి బెంగళూరులో కొన్ని పనులు ఉండొచ్చు, ఈ పని చూసుకొని ఆ పని కూడా వెళ్తూ ఉంటారు. అంటే డెఫినెట్గా అంటే ఇండియాకు ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే హైదరాబాద్కి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మిగతా స్టేట్స్కి కానీ ఇండియాకి టోటల్గా కూడా ఉపయోగపడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే విత్ సింగిల్ ఫోకస్తో రారు, డిఫరెంట్ ఫోకస్తో మల్టీ టార్గెట్స్తో వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ విదేశాల్లో FDI ఫారిన్ ఇన్కమ్ అయితే వస్తుందో మనకి అది ఎన్ని ఇన్కమ్ వస్తే ఇండస్ట్రీస్కి ఏంటంటే పరంగా బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది రెవెన్యూ పరంగా. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంకోటి బెస్ట్ డెసిషన్ తీసుకుందంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది GHMC రీసెంట్గా, అట్లనే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది HMDA. ఎందుకు ఇవి? బికాస్ ఇది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ టోటల్ కంట్రోల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్ రెవెన్యూ అనేది పెంచుతుంది.
పెంచిన రెవెన్యూ ఎప్పుడైతే గవర్నమెంట్కి పెరుగుతుందో ఆ రెవెన్యూని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానీ రోడ్స్ మిగతా అన్నిటికీ సదుపాయాలు ఉపయోగించడానికి పెడుతుంది. ఇప్పుడు ఈ సబ్మిట్లో ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ప్రతి డిపార్ట్మెంటు 2047కి ఏ విధంగా రీచ్ అవ్వాలి, వాళ్ళ టార్గెట్స్ ప్రతి డిపార్ట్మెంట్కి టార్గెట్ ఫిక్స్ చేయబోతున్నారండి. ఇది ఆ విధంగా డెవలప్మెంట్ రావడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, పవర్ సిస్టమ్స్ ఉంది. 2047 కల్లా డిమాండ్ ఎట్లా ఉండబోతుంది, వీటికి ఇన్ని కంపెనీస్ వస్తే ఎంత డిమాండ్ ఉండబోతుంది, దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్లానింగ్ వేసుకొని దే ట్రై టు రీచ్ ద టార్గెట్ బై ద 2047. ఈ విధంగా ఫ్లో అనేది ఇప్పటి నుంచి రోడ్ మ్యాప్, జస్ట్ ఇట్ ఈస్ ఎ రోడ్ మ్యాప్. దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఈస్ ఎ రోడ్ మ్యాప్. సరే, అయితే ఇప్పుడు మనకి ఈ ఏఐ అండ్ రోబోటిక్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. సో ఈ రెండు టెక్నాలజీలు మన హైదరాబాద్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడతాయి? హైదరాబాద్ డెవలప్మెంట్ డెఫినెట్ కదండి. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అగైన్ ఇంటర్ కనెక్టెడ్ విత్ రోబోటిక్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ వీటన్నిటి కూడా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు చాలా మన మాన్యువల్గా చేసే పని అవి చేస్తుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే ఫాస్ట్నెస్ ఆఫ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ వెనకటి రోజుల్లో పలానా పర్టికులర్ టైం ఇస్తే, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రజెంటేషన్ మీరు చేయాలనుకోండి, ఎంత టైం పట్టిద్ది? సుమారుగా మాకు చెప్పాను, హైదరాబాద్ డెవలప్మెంట్కి ఒక ప్రజెంటేషన్ ఇవ్వమండి వెంకట్ గారు అంటే మీరేం చేస్తారు? మీరు అంత కన్వెన్షనల్గా వెళ్ళిపోయి కొంచెం డేటా తీసుకొని ఫాస్ట్గా గూగుల్లో కొట్టేసి మొత్తం డేటా తీసుకొని మళ్ళీ దాన్ని పేజెస్ వైజ్గా చేసుకొని ప్రజెంటేషన్ చేస్తారు. కానీ ఈరోజు పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన, చాట్ జీపీటీ వలన కానీ దేన్నైనా కానీ ఇట్ ఈస్ ఏబుల్ టు మీట్ విత్ ఇన్ 2-3 minutes. అంటే ఇట్ ఈస్ అడ్వాంటేజ్. దట్ మీన్స్ అవర్ వాల్యూస్, అవర్ రొటీన్ థింగ్స్ ఆర్ బికమింగ్ మెషిన్ ఈజ్ లెర్నింగ్. బట్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కంట్రోల్ చేసేది మనమే కాబట్టి అవర్ రోల్ ఈజ్ షిఫ్టింగ్. దీనివల్ల లో స్కిల్ మ్యాన్ పవర్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫ్యూచర్లో, బట్ ఇట్ విల్ బీ లాంగ్ టర్మ్లో అగైన్ ఇట్ విల్ బీ అడ్జస్టెడ్ అగైనెస్ట్ టు ద హై స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది, స్కిల్ లెవెల్స్ అనేది కొంచెం షఫ్లింగ్ అది ఉండబోతుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. అట్లానే డ్రోన్ టెక్నాలజీ, ఇప్పుడు యుక్రెయిన్ వార్లో, రష్యన్ వార్లో డ్రోన్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ అనేది చాలా వరకు ఇది లేటెస్ట్ టెక్నాలజీ టెస్టింగ్ అటు వెస్ట్రన్ కంట్రీస్ కానీ అటు రష్యన్ ఎక్విప్మెంట్ కానీ టెస్టింగ్ సెంటర్ అయింది. ఇప్పుడు అందుకని ఇండియాలో కూడా ఏంటంటే ఈరోజు చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనేది ఇండియాకి వచ్చింది ఈరోజు. ఎట్లాగా? రష్యా వాళ్ళంతా వాళ్ళు చాలా వరకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసోర్సెస్ కావాల్సి వస్తాయి. టెక్నాలజీ ఉంది కానీ దాన్ని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్గా చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే దట్ ఈజ్ టేకింగ్ ద అడ్వాంటేజ్ బై ద ఇండియా అనమాట. ఇండియా వాళ్ళు అందుకని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఇతర కంట్రీస్ నుంచి దాన్ని డెవలప్ చేసి ప్రొడక్ట్గా ఎక్స్పోర్ట్ని చేసి రెవెన్యూ జనరేషన్ చేయడానికి. ఆ పాయింట్లో హైదరాబాదు చాలా కీలకమైన పొజిషన్లో ఉందండి. ఎందుకంటే చాలా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. అటు పబ్లిక్ సెక్టర్ కానీ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ రావటం వలన ఈ విధంగా ఏంటంటే బాగా అభివృద్ధి ఎక్స్పాన్షన్ చేయడానికి రావడానికి అవకాశం ఉంది, ఆపర్చునిటీ. ఇది ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ లీడర్స్ అండ్ విజన్ ఆఫ్ ది గవర్నమెంట్, కమిట్మెంట్ బై ద లోకల్ గవర్నమెంట్ అనమాట. అది మెయిన్ అనమాట. సరే, అయితే ఇప్పుడు మనకి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్లో ఉన్న హౌసింగ్ మీద కానీ రియల్ ఎస్టేట్ మీద కానీ ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? రియల్ ఎస్టేట్ మీద, హౌసింగ్ మీద డెఫినెట్గా ఒక మంచి ప్రభావం, ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండబోతుందండి. ఎందుకంటే ఈ సమ్మిట్ వల్ల హైదరాబాద్ యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుందా లేదా వెంకట గారు? బ్రాండ్ వాల్యూ పెరుగుతుందా? ఇట్ ఈస్ నోన్, ఇట్ ఈస్ బికాస్ అంత ముందు వరకు హైదరాబాద్ అంటే చాలా తెలియని వాళ్ళు కూడా హైదరాబాద్లో యొక్క రీసోర్స్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంటేషన్ ఉంటుంది ప్రతి ఇక్కడ వచ్చే వాళ్ళకి, అందరు డెలిగేట్స్కి అందరికీ ప్రజెంటేషన్స్ ఉంటుంది. తెలంగాణలో, హైదరాబాద్లో ఏముంది, ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలనుకుంటున్నారు, వాట్ దే వాంట్ అచీవ్ ఆల్సో విత్ టార్గెట్ ఓరియంటేషన్తో చేయాలనుకుంటున్నారు. అందుట్లో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. దానివల్ల ఆటోమేటిక్గా ఏంటంటే ఎకానమీ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా బాగా ఇండస్ట్రీస్ వస్తాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. ఈ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ వల్ల రియల్ ఎస్టేట్ మీద యొక్క డిమాండ్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది. ముఖ్యంగా ఆ పరిసర ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో
ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అనేది రియల్ ఎస్టేట్ పరంగా ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అందుకనే మీకు నేను ఎక్కువ ఫ్యూచర్ సిటీ సైడే నేను ఎక్కువ చూస్తూ ఉంటానండి. మై పెట్ ఏరియా యాక్చువల్లీ డెఫినెట్లీ ఫ్యూచర్ సిటీ ఒకటి, కొల్లూరు ఒకటి. బట్ ఫ్యూచర్ సిటీలో ఏంటంటే డెఫినెట్గా ఈరోజు మీరు ఎక్కడ కొంచెం చూసుకొని సేఫ్టీ చూసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ విత్ ఇన్ 4-5 ఇయర్స్లో 3 to 4 times పెరగటం అనేది గ్యారంటీ. విత్ ఇన్ 5 yearsలో ఏది ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఫీచర్ 3 times మినిమం పెరగడానికి అవకాశం ఉంది, ఆ స్కోప్ ఉంది. అంటే సార్ ఇప్పుడు ఒక టాక్ కూడా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆ చుట్టుపక్కల ఉండే వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమ్మిట్ తర్వాత ప్రైజెస్ బాగా పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అవును, యాక్చువల్గా ఇప్పుడు మీకు ప్రాజెక్ట్సే లేవండి. మీరు ఒకసారి చూసుకుంటే ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఎక్కడ ఏ ప్రాజెక్ట్స్ పెద్దగా లేవు. న్యూ కొత్త ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఎఫ్సిడి ఇంకా పర్మిషన్ చాలా వరకు ఇవ్వాలి. ఇప్పుడు అండర్ ప్రాసెస్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్లై చేశారు. ఇంకా పాత ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఏది ముచ్చింతలు, మీర్కాన్పేట, నంది వనపర్తి ఈ ఏరియాస్లో పాత ప్రాజెక్ట్సే ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు మామూలుగా ఆమన్గల్ సైడు, యాచారం సైడు, అటు మాల్ సైడు, ఈ విధంగా ఇటు సైడ్ కొన్ని వస్తున్నాయి. బట్ ఎఫ్సిడిఏ ఇంకా ఫుల్ ఫంక్షనింగ్ వస్తే కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అనమాట. ఇప్పుడు మీకు ల్యాండ్ కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడు ప్లాట్లు కొనుక్కోవాలన్నా కానీ సామాన్య మానవుడికి కూడా ఏంటంటే ఈరోజు అక్కడ కొన్ని వాటిలో సమ్ 8,000-9,000 కాడి నుంచి కూడా ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్, అప్ టు 15,000, 16,000. ఇంకా కొన్ని మెయిన్ శ్రీశైలం హైవే వరకు వచ్చేలాకే బీటీఆర్లోకి వచ్చే 70,000, అట్లనే సింగేట్లో దాంట్లో శ్రీంగేట్లో దాంట్లోకి వచ్చేలాకేమో ఇప్పుడు 40,000 పైన అంటున్నారు. అంటే ఈ విధంగా పర్ స్క్వేర్ యార్డ్ నేను రేట్ చెప్పేది. ఈ అట్లా ఫ్యూచర్ సిటీకి వచ్చి తక్కువ రేట్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందండి. ఇంకో కీలకమైనది ఏంటంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి పెట్టుబడి పెట్టాలా. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే జనరేషన్ అవుతుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ పరంగా ఇండస్ట్రీస్ వస్తున్నాయో దాని దగ్గర తీసుకుంటే మంచిది. మన హైదరాబాద్లో ప్రజెంట్ జరిగే ఈ సమ్మిట్ని ఇండియన్ అర్బన్ రెవల్యూషన్కి స్టార్టింగ్ పాయింట్గా చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? అవునండి, ఇప్పుడు అర్బన్ రెవల్యూషన్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్యూర్ రేర్. క్యూర్ అంటే విత్ ఇన్ ద ఓఆర్ఆర్ లోపు, ఔటర్ రింగ్ రోడ్ లోపు, అంటే కోర్ అర్బన్ రీజన్ అన్నమాట. యాక్చువల్గా కోర్ అర్బన్ రీజన్లో ఏంటంటే ఏ ఇండస్ట్రీస్ని పెట్టకూడదు, పొల్యూషన్ కాపాడుకుంటూ ఇండస్ట్రీస్ అన్నీ షిఫ్ట్ చేస్తున్నారు. 360 degreesలో డిస్పర్ చేస్తున్నారు, కాన్సన్ట్రేటెడ్ కాకుండా డిస్పర్ చేస్తున్నారు అనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయగలుగుతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది పొల్యూషన్ ఒకటి, అట్లానే ట్రాఫిక్ సమస్యలు ఒకటి, ఇంకోటి ఏంటంటే ఏదైనా వరదలు కానీ వీటిని డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా వరకు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే ప్యూర్ కూడా ఏంటి పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ అనమాట. అంటే అది ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. భవిష్యత్తులో వీళ్ళు ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్. అంటే ఎక్కడైతే కంపెనీస్ వస్తాయో వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో, వాక్ టు వర్క్ ప్లే కాన్సెప్ట్లో, అంటే అక్కడే కంపెనీస్ ఉంటే అక్కడే వాళ్ళకి సంబంధించిన హౌస్ రెసిడెన్షియస్లు కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆ విధంగా. అందుకని మీకు చూశారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి చాలా 60 రేడియల్ రోడ్స్ దే ప్లాన్డ్. అట్లానే లింక్ రోడ్స్ కూడా చాలా ప్లాన్ చేశారు. వీటన్నిటిని కూడా ఏంటంటే స్లోగా ఇన్ ద ఫేసెస్ వైజ్ దే గోయింగ్ టు డెవలప్మెంట్. ఎప్పుడైతే ఇప్పుడు ఇవన్నీ స్ట్రక్చర్స్ వస్తాయి ఆటోమేటిక్గా ఏంటంటే ఇండస్ట్రీస్ పరంగా, ఎక్స్పోర్ట్స్ కానీ అన్ని ఇండస్ట్రీస్ పరంగా ఎకానమీ అనేది బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందుకని రాబోయే రీజనల్ రింగ్ రోడ్ తర్వాత అగ్రికల్చర్కి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తూ అక్కడ అగ్రికల్చర్ సెక్టర్ని డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మోడర్న్ అగ్రికల్చర్ అంటే లెస్ ల్యాండ్లో ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకురావాలి. లైక్ ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటారు, కొరియన్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ విధంగా డిఫరెంట్ న్యూ మెథడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉపయోగించి రైతులకి బలం చెందే, అంటే బాగా రాబడి వచ్చే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్ ఇవన్నీ వచ్చేలాకే ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్. అందుకని ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కామన్ పర్సన్స్కి, అది మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇప్పుడు అక్కడ అనుగుణంగా
ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన ఇది మంచి అనువైన టైం ఇది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మంచి టైం ఇది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి అగైన్ ఇట్ విల్ బికమ్ ఇక్కడ ఎవరైతే మిస్ అవుతూ వచ్చాం మనం, ఏది గచ్చిబౌలి కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, అట్లనే ఫ్యూచర్ సిటీ కానీ. సరే మనం ఇప్పుడు ఈ వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ, ఇక్కడ మిస్ అయిపోయాం, కొనలేని పరిస్థితికి వచ్చేసి. అవును. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్తో కూడా సేమ్ ఇప్పుడు మనకి ఇటు శ్రీశైలం హైవే వైపు కూడా సేమ్ ఇప్పుడు గచ్చిబౌలిలో ఏదైతే జరిగిందో అదే జరిగే అవకాశం ఉంది కదా సార్. ఇప్పుడు షాద్నగర్ వైపు కూడా కొంచెం అంటే ఈ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏమి లేవు. నెక్స్ట్ మనకి మేడ్చల్ హైవే కానీ ఈవెన్ వరంగల్ హైవే సైడ్ కూడా ఇట్లా లేదు. మరి ఇప్పుడు ఇటువైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అనిపిస్తుంది మరి. ఎటువైపు అండి? శ్రీశైలం హైవే సైడ్ ప్రజెంట్ ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో అట్లా సిటీ అంటే ఒకవైపు ప్రాజెక్ట్ అని చేయం అట్లనేం కాదండి ప్రస్తుతం. కాకపోతే ఏంటంటే ఇది షఫలింగ్ అవుతూ ఉంటుంది. మొన్నటి వరకు ఏంటి, ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ డెవలప్ అయింది. ఇప్పుడు నౌ ద టైమ్ ఈస్ కమ్ ఫర్ ద సౌత్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్. టుమారో ఇట్ విల్ బి ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్. అది కూడా నేను చెప్తున్నాను డెఫినెట్గా. ఈస్ట్ పార్ట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి ద అంటే లాస్ట్ గవర్నమెంట్లో లుక్ ఈస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. అక్కడ అంత సక్సెస్ కాలేదు. బట్ విత్ ద ఏపీలో చంద్రబాబు నాయుడు గారు రావటం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఈస్ట్లో కూడా మంచిగానే డెవలప్ అవడానికి ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి. అందుకని మీకు చూసారు లేదు, NH65 ఏది మనకి మచిలీపట్నం నుంచి పూణే వరకు వయా హైదరాబాదు, దాన్ని 6 రోడ్స్గా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు ఎక్స్పాన్షన్ 3 కానీ, అట్లానే ఇక్కడి నుంచి కూడా మీకు హైదరాబాద్ నుంచి కూడా అప్పుడు సంగారెడ్డి వరకు కూడా 6 లేన్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. దట్ రోడ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండస్ట్రియల్ కారిడార్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. ఆ విధంగా ఏంటంటే ఈస్ట్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్. నౌ ఎట్ ప్రెజెంట్ ఈజ్ సౌత్లో కూడా నెక్స్ట్ 5 to 10 yearsలో యు మే సీ నెక్స్ట్ గచ్చిబౌలి ఆల్సో. గచ్చిబౌలి ఏ విధంగా డెవలప్ అయిందో రేపు నెక్స్ట్ 10 yearsలో తుక్కు కూడా ఆ ప్రాంతం, శంషాబాద్ ఆ ప్రాంతం ఆ విధంగా డెఫినెట్గా ఉండబోతుంది. అంటే ఏంటంటే ఎప్పుడు ఏంటంటే ఆపర్చునిటీ అనేది ఒక్క చోట ఉండదు, అది షఫల్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సాచురేషన్ అయిపోతుంది, ఇంకో పాయింట్ ఒక హాట్స్పాట్స్ అని తయారవుతాయి, ఇవి ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఒక రేంజ్ తర్వాత ఓకే ఇక్కడ వరకు దేనికి ఇంకో దగ్గరికి తక్కువ రేట్ ఉన్న ప్లేస్కి షిఫ్ట్ అవుతామనే కంపెనీస్ కానీ పీపుల్ కానీ షఫలింగ్ అవుతుంటే ఎప్పుడైతే డిమాండ్ అక్కడ పెరిగిద్ది అనమాట. ఆ విధంగా చుట్టుపక్కల ఏ విధంగా ఎప్పుడు ఒకే విధంగా ఒకే పాయింట్లో కాన్సన్ట్రేషన్ అవ్వదండి. రియల్ ఎస్టేట్ యొక్క డిమాండ్ కానీ రెసిడెన్షియల్ డిమాండ్ కానీ ఇది కొంచెం షఫల్ అవుతూ ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తుంటారో దే నో నెక్స్ట్ ఏం రాబోతుంది అనేది ముందుగానే ఊహించి, ఏ విధమైన అలజడి లేనప్పుడు మూమెంటం లేనప్పుడు ముందుగానే కొనేసి పెట్టుకొని వాళ్ళు అక్కడ కామ్గా కూర్చుంటారు. సరే, అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీలో ఏదైతే సమ్మిట్ జరుగుతుందో ఇది ప్రస్తుతం హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ని కొంచెం హైప్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ఒక విమర్శ అయితే ఉంది. చూడండి, ఏ పని చేసినా కానీ విమర్శ ఉంటుంది, చేయకపోయినా కానీ విమర్శ ఉంటుంది. అంటే రావాల్సినంత డెలిగేట్స్ కూడా అంటే రావట్లేదు, పిలిచినంత మంది. ఒక్కటండి వెంకట్ గారు, ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నాను. అది కొంతమందికి ఈరోజు నేను ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు ఒక 10 మంది 100 మందే చూడవచ్చు. నెక్స్ట్ టైం నేను కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తాను, వేసి 1000 చూడవచ్చు. అట్లనే ఇప్పుడు ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ స్టెప్. తెలంగాణ గవర్నమెంట్ హెస్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఆఫ్టర్ కమింగ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక మేజర్ మూమెంటం అనేది తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇందుట్లో ఎంతవరకు సక్సెస్, నాకు 5000 రావాలనుకుంటున్నాను, మీరు అక్కడికి వచ్చిన క్రిటిసైజ్ చేయాలనుకుంటే అరే 2000 వచ్చారేంటి కనుక క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ 2000 వరకు వచ్చినా కానీ కొంతవరకు ఇప్పుడు మీరు తెలుసా, దేర్ ఆల్మోస్ట్ 1 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఎన్ష్యూర్డ్. ఇది ఈ సమ్మిట్లో ఇన్వెస్ట్మెంట్ 1 lakh crores ఆఫ్ ది కంపెనీస్ ఆల్రెడీ MOUs అనేది చేసుకోబోతున్నాయి. మోర్ దెన్ 90 కంపెనీస్ అనేది MOU చేసుకోబోతున్నాయి ఈ సబ్మిట్లో అనేది ఆల్మోస్ట్ రఫ్ ఎస్టిమేట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే గోయింగ్ టు కమ్ ఇన్ దిస్ సబ్మిట్లో అనేది వచ్చింది. అంటే ఏంటంటే
క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారండి. లైఫ్లో కూడా మిమ్మల్ని మన మనిషిని ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లనే సిస్టమ్ క్రిటిసైజ్ చేసే ఉంటారు ఎక్కువ మంది ఉంటారు. దానికన్నా ఏంటంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తే నేను చెప్పాను కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పాను ఏది గవర్నమెంట్కి. దట్ ఛాలెంజెస్ ఆర్ నాట్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ బట్ దే హ్యావ్ టు మేక్ ఇట్. నేను చెప్పాను స్పీడ్ ఆఫ్ గవర్నమెంట్ డిలేస్ ఉన్నాయని చెప్పాను. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అవన్నీ అవాయిడ్ చేయాలా. అట్లనే సమ్ ఎడ్యుకేషన్ పాలసీ బాగానే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీని కూడా బాగా తీసుకురావాలి. లేబర్ పాలసీని తీసుకురావాలా. ఏంటంటే కొన్ని ఏంటంటే వీటికి తగ్గట్టుగా కంపెనీస్ రావాలి అనుకుంటూ కూర్చుంటే రాదు. అది కంపెనీస్ రావడానికి వాటంతా వచ్చేసి ఎట్లా అరే ఇక్కడికి వస్తే నేను ప్రాఫిట్ వస్తుందనే కంపెనీ CEO అని ఫీల్ అయిన తర్వాతే వాళ్ళు కమ్, అంతే కదా. దానికి తగ్గట్టుగా రీసోర్సెస్ మనం చేయాల్సిన బాధ్యత మనది. స్కిల్ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మనది. ఏది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. రిక్వైర్డ్ కాన్సిస్టెన్సీ ఆఫ్ ది పాలసీస్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వరకు ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్, ఒక లీడర్ యొక్క ఇనిషియేటివ్ ఒక డెఫినెట్గా అది ఉంటే డెవలప్మెంట్ అనేది మనం అనుకునేది $3 trillion అనుకుంటున్నామండి. దే మే నాట్ రీచ్ బట్ అట్లీస్ట్ $2 trillion అయ్యటానికన్నా అవకాశం ఉంది కదా అని చెప్తున్నాను. అని అసలేం చేయకుండా ఉంటే ఆ 2 కూడా రాదు కదా అని ఒకసారి ఆలోచించండి. అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ బై ద ఎనీ గవర్నమెంట్ ఆర్ ది ఇండివిజువల్ టు గ్రో. మన ఇండివిజువల్గా మనం గ్రో అవ్వాలన్నా కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలి. అట్లనే గవర్నమెంట్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలి. బట్ దేర్ ఆర్ సర్టన్ ఛాలెంజెస్ ఉన్నాయి డెఫినెట్గా. ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితేనే డెఫినెట్గా అనేది అనుకున్నది సాధించగలుగుతారు ఏదైనా. అప్పుడే క్రెడిబిలిటీ అనేది గవర్నమెంట్కి కూడా వస్తుంది. ఆ క్రెడిబిలిటీ విల్ లీడ్ టు రిజల్ట్ నెక్స్ట్ టైం అదే గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది లేదా. అది లేదనుకోండి, ఆ క్రెడిబిలిటీ పోయిన తర్వాత జనాల్లో నమ్మకం ఉండదు. డెఫినెట్గా ఇండస్ట్రీస్ రావనుకోండి అరే అనేది డెఫినెట్గా పబ్లిక్లో అనేది పబ్లిక్ ఈజ్ నాట్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ నౌ. కాకపోతే ఏంటంటే క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే మనం నెగిటివ్ చూస్తాం ఎక్కువ. ప్రతి మనిషిలో నెగిటివ్ చూస్తానికి మనం అలవాటు పడ్డాం. నేను చూసింది ఏంటంటే సొసైటీ ఈజ్ డిమినిషింగ్ వాల్యూస్. అంటే నేను క్రిటిసైజ్ పబ్లిక్ చేయకూడదు బట్ డిమినిషింగ్ వాల్యూస్ అట్ ద ఈవెన్ దట్ హైయర్ లెవెల్ ఆల్సో. రిచ్ పీపుల్ ఆల్సో అట్లానే ఉన్నారు, డౌన్ ట్రెండ్ పీపుల్ కూడా అట్లా ఉంటారు. ఎదుటోళ్ళు ఎలా మోసం చేయాలనేది ఎక్కువ మంది ఉంటారు. అట్లని మంచి వాళ్ళు లేరని కాదు, మంచి వాళ్ళ శాతం చాలా తక్కువ మంది ఉన్నారు. ఇటువంటి పర్సన్స్ ఎక్కువ మంది ఉండాలంటే నెగిటివిటీ వాళ్ళలాగానే థింక్ చేస్తారు. మన యొక్క మైండ్ సెట్ని బట్టి మనం ఎట్లా ఉందో దానిలాగానే మనం ఆలోచిస్తాం. మనం కన్స్ట్రక్టివ్గా ఆలోచించి కన్స్ట్రక్టివ్గా మన రోల్ని మనం ప్లే చేసాం. ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్గా మన రోల్ మనం నిర్వర్తించామని కరెక్ట్గా ఆటోమేటిక్గా అనేది ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఈరోజు మనం ఎలక్షన్కి గవర్నమెంట్ ప్రతిదానికి సర్పంచ్కి కూడా lakhs of rupees దే ఆర్ స్పెండింగ్. అది ఎందుకు? మన పబ్లిక్లో కూడా కొంతవరకు లోటుపాట్లు ఉన్నాయి. మనం తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. మనం వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఓటు వస్తుందని వాళ్ళ ఆశ. ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ పబ్లిక్. మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్లోగా వస్తుంది, ఇంకా రావాలి. అందుకని ఎడ్యుకేషన్ పాలసీని లాస్ట్ టైం కూడా ఒక దాంట్లో చెప్పాను. ఎడ్యుకేషన్ పాలసీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మోరల్ వాల్యూస్ అనేది ఎడ్యుకేషన్ బీజాలు అనేది అక్కడి నుంచే పడాలా. ఇంకోటి ఏంటంటే ఈరోజు మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా ఎక్కువ టైం దొరుకుతుంది. ఆ ఎక్కువ టైం ఉండకూడదు. అందుకనే ఇంటర్నెట్లో డిఫరెంట్గా గేమ్స్ కానీ ఇంకా మిగతా ఏదో బెట్టింగ్ కానీ ఇటువంటి వాటికి ఒక యూత్కి అంత టైం ఇవ్వకుండాను వాళ్ళని ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే డెఫినెట్గా ఎకానమీ ఆఫ్ ది ఎనీ స్టేట్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. ఫ్యూచర్ సిటీలో FCDA పర్మిషన్స్ మనకి కంప్లీట్గా వచ్చే అవకాశాలు అంటే ఎంత దగ్గరలో ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందండి. ఇంకా పూర్తిగా అయితే ఇంకా స్టార్ట్ వచ్చే కొత్త లేఅవుట్స్ కానీ కొత్త వెంచర్స్కి కానీ కొంచెం టైం పట్టిద్దండి. ఒక 2-3 months. ఇప్పుడు FCDA ఆఫీస్ ఇప్పుడు మనకి బేగర్ కంచి దగ్గర చేస్తున్నారు. అది రావాలా. అట్లని అసలు ఆఫీస్ లేదని కాదు, ఇక్కడ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది ఇది. కానీ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఆపరేట్ అవ్వట్లేదని మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు నీకు నేను వెళ్ళటం జరిగింది. కొంచెం స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అవ్వచ్చు షార్ట్లీ ఈ మంత్లో స్ట్రక్చర్ అది. వన్స్ దే స్టార్ట్ ఇట్ ఏంటంటే ఇట్ ఇస్ ఆన్లైన్ సిస్టమ్. యాక్చువల్గా కూడా ఆన్లైన్ సిస్టమ్ బిల్ట్ ఇన్ అన్నట్టుగా లైక్ సిమిలర్ ప్యారలల్ సిస్టమ్. HMDలో ఎట్లాగో అప్రూవల్ ఇచ్చేవాళ్ళు ఇది FCDAలో కూడా ఫ్యూచర్ సిటీలో అప్రూవల్ అండ్ అథారిటీ బై ద ఓన్లీ FCDA.
వాళ్ళే చూస్తారు, అది కొంచెం టైం పట్టొచ్చాము. అంటే ఇప్పుడు పర్మిషన్స్ లేని లేఅవుట్స్లో కూడా మనం అక్కడ తీసుకోవచ్చా? అంటే వస్తాయి దగ్గర తొందరలో అంటున్నారు, అట్లాంటి లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? సేఫ్టీ చూసుకోవాలండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే, సేఫ్టీ అంటే ఏం చెక్ చేయాలి సార్? ఏం చెక్ చేయాలంటే ఇప్పుడు కొన్ని పర్మిషన్ లేకుండా ప్రమోట్ చేయను, బట్ ఎందుకంటే అప్రూవల్ ఉన్న వాటికి మనకి సేఫ్టీ ఉంటుంది. అంతకుముందు డిటీసీపీ ఉండేదా కొన్ని చాలా ఏరియాస్లో, ఏది ఫ్యూచర్ సిటీ ఏరియాస్లో. హెచ్ఎండిఎల్ ఏరియా కూడా కొంత ఉంది, కానీ హెచ్ఎండిఎల్ లేఅవుట్ ఇప్పుడు హెచ్ఎండిఏ ఫ్యూచర్ సిటీ ఏరియాస్లో మోర్ దెన్ 2000 టోటల్ ఏరియా చూసుకుంటే చాలా ఉంది. అది 2000 ఏకర్స్ పైన, 2 lakh ఏకర్స్ పైన ఉంది అది. కానీ ఇప్పుడు అదంతా నేను ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఐనే మీకు పర్మిషన్ ఇవ్వాలా. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే అంతకుముందు ఉన్న పర్మిషన్స్ ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఈ ఏరియాలో చేయాలంటే. బట్ ఇట్ ఈస్ బికమింగ్ ఏ లిటిల్ డిలే అనమాట. అందుకని ఏంటంటే చాలామంది ఇప్పుడు కొన్ని ఎక్కడ 1 or 2 వెంచర్స్ అయితే అట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఎట్లా ఉందంటే, ఓకే మీరు ఒక 800 square yards మీరు తీసుకుంటున్నారు అనుకోండి, దే విల్ ట్రై టు గివ్ ద ల్యాండ్ రిజిస్ట్రేషన్ 3 times, అంటే 2210 సుమారుగా స్క్వేర్ యార్డ్స్ మీ పేరు రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ దే విల్ టేక్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ విత్ యూ. డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటే అదంతా డెవలప్ చేసి మీకు 800 square yards ఇచ్చే విధంగా మీకు డెవలప్మెంట్ అప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత మొత్తం పర్మిషన్ ఆల్రెడీ కొన్ని అయితే లాగిన్ అయ్యి అవన్నీ పర్మిషన్ వచ్చిన తర్వాత దే విల్ గో ఫర్ ద ప్లాటింగ్, లేయింగ్ అవుట్. లేఅవుట్ వచ్చిన తర్వాత దే విల్ బి దట్ రేట్ విల్ బి డిఫరెంట్ రేటు, ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్లాటింగ్ వైజ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అదొక సిస్టమ్ నడుస్తుంది. కానీ ఓల్డ్ సిస్టంలో ఎక్కడైనా కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో నౌ ఇట్ ఈస్ అరౌండ్ 15,000 నియర్ బై టు ద ఎంప్లాయ్మెంట్ జోన్. దూరంగా వెళ్తే ఉన్నాయి అనుకోండి 12,000 అట్లాగా. ఏది మైసిగండి, కడతాలు ఈ ఏరియా, మాలు, ఆమన్గల్లు ఈ ఏరియాస్లో అయితే మీకు 12,000, 13,000, 10,000 కూడా కొన్ని చోట్ల లోనికి, అంటే డీప్ ఏరియాస్ అనమాట. ఆ విధంగా డీప్ ఏరియాస్లో కొన్ని చోట్ల మనకి 330 feet రోడ్ ఇట్లాంటి టచ్ అవుతున్నాయి, 140 feet రోడ్, 330 feet రోడ్స్ ఇట్లాంటి టచ్ అవుతున్నాయి. సో ఆ 330 feetకి దగ్గరలో మనం తీసుకోవచ్చు అంటారు? 330 feet రోడ్కి దగ్గరలో తీసుకోకూడదండి. కారణం ఏంటంటే యాక్చువల్గా తీసుకోకపోవడం అనేది యాక్చువల్గా దే ఆర్ నాట్ అట్ ఆల్ డూయింగ్ రిజిస్ట్రేషన్. మీకు ఫ్యూచర్ సిటీలో చాలా వరకు రిజిస్ట్రేషన్ క్లోజు, కొన్ని ఏరియాస్లో రిజిస్ట్రేషన్ జరగట్లా. బికాజ్ అంటే ఒక 1.5 kilometers 330 feet రోడ్ అనేది రతన్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు, అటువైపు 1 kilometer, ఇటువైపు 1 kilometer గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకొని వాటిని డెవలప్ చేసేసి ఏకర్స్ లెక్కన, ఇప్పుడు నియోపోలిస్లో కానీ బుద్ధివెల్లో కానీ మిగతా చోట ఎట్లా అమ్మారు, ఏకర్స్ లెక్కన క్లస్టర్స్గా అమ్ముతారు, ఆక్షన్ మీద పోతారు. దానికి వచ్చిన రెవెన్యూని మళ్ళీ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయడానికి ఉపయోగించాలనే ఒక ప్లాన్ అయితే దే ఆర్ గోయింగ్ ఆన్ దట్ ప్లాన్. అందుకని మీకు అటువైపు 1 kilometer, ఇటువైపు 1 kilometer కొత్తగా ఎక్కడ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కడా కానీ మీకు రిజిస్ట్రేషన్ అవ్వట్లా. ఎందుకంటే దేర్ ప్లాన్ అప్పుడైనా దానికి 60% రైతులకు ఇవ్వడం, 40% గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకొని ఆ 40% ఆక్షన్కి వెళ్తుంది. అది రెవెన్యూ జనరేషన్, అంటే సంపద సృష్టించడం అంటారు సార్. ఈ ల్యాండ్ నుంచే సంపద సృష్టించడం, అది రైతులకి లాభమే, ఎందుకంటే 60% డెవలప్మెంట్ ల్యాండ్ వస్తుంది, ఇటు గవర్నమెంట్కు ఉపయోగమే, వాళ్ళకి కావాల్సిన ఒక రెవెన్యూ అనేది జనరేషన్ అవుతుంది, రేట్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి అప్పుడు. సార్ ఇప్పుడు 330 feet రోడ్ కొన్ని వెంచర్స్లోనే వెళ్తుంది, ఆల్రెడీ లేఅవుట్ చేసిన వెంచర్స్లోంచి, ఓల్డ్ పాతవి. సో వాళ్ళకి గవర్నమెంట్ ఏమైనా కంపెన్సేషన్ ఇస్తుందా? కంపెన్సేషన్ ఇస్తుందండి. కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇచ్చే కంపెన్సేషన్ తక్కువ ఉంటుంది కదా సార్? డెఫినెట్గా తక్కువ ఉంటుంది. దే సీ ద యావరేజ్ వాల్యూ లాస్ట్ రిజిస్ట్రేషన్ ఎంత. వాళ్ళ ల్యాండ్ ఏదైనా డెవలప్మెంట్కి తీసుకునే అవకాశం ఉందా గవర్నమెంట్ ల్యాండ్ అట్లా తీసుకోవడం నాకు తెలిసినంత వరకు దే మే నాట్ టేక్ ఇట్. ఈ 1.5 kilometer రేడియస్లో దే మే నాట్ టేక్ ఇట్. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటానికి వాళ్ళు దే నాట్ గోయింగ్ టు రీటైల్ పర్సన్స్కి నీకు వాళ్ళు ఇవ్వట్లా. ఈ ల్యాండ్ డెవలప్మెంట్ కూడా అంటే బిగ్ ప్లేయర్స్ లైక్ మై హోమ్, ఇప్పుడు మనం చూసాం కదా MSN, ఇప్పుడు బయట ఎట్లాగా ఉంటుందో అటువంటి బిగ్ ప్లేయర్స్ ఆక్షన్ మీద తీసుకొచ్చి మళ్ళీ ఆన్లైన్ బిడ్డింగ్తో వాళ్ళు పోతారు. ఆ విధంగా దేర్ ప్లానింగ్. అందుకని ఇప్పుడు అక్కడ ఆ రెవెన్యూ జనరేషన్, అందుకని మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్ అది 330 feet రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్, దట్ ఈస్ ఫ్రమ్ ద రావిరియాల టు ఆకుతోటపల్లి. అది అందుకని ఈ 2 phases రాబోతుంది. 41.5 kilometers. ఇది ఆకుతోటపల్లి వరకే 41 kilometers. అవును.
ఇది రావేయాలి. రావేరియాల నుంచి. ఓకే. ఇది ఆల్రెడీ 2 phases కాంట్రాక్ట్ కూడా బిడ్డింగ్ అయిపోయింది, వర్క్ కూడా స్టార్టెడ్. నిన్ననే ఫస్ట్ ఫేజ్ మీర్ఖాన్పేట రావేరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు ఫేజ్ 1, మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి ఫేజ్ 2 వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మీర్ఖాన్పేట దగ్గర వర్క్ స్టార్టెడ్ ఆన్ 330 feet రోడ్. సార్ ఈ 330 feet రోడ్ అనేది మనకి ఆకుతోటపల్లి దాటి ఇంకా ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది? 330 feet రోడ్డు అది ఇంకా ప్లాన్ చేయలేదండి. దేర్ ప్లానింగ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఆకుతోటపల్లి అది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కలుస్తుంది. ఆకుతోటపల్లి దగ్గర రీజనల్ రింగ్ రోడ్కి అక్కడ జంక్షన్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇంకోటి వ్యూయర్స్ ఇంకోటి చెప్తాను, ఒక మంచి హాట్ స్పాట్ అవ్వబోతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయదలుచుకున్నారో, ఎక్కడైతే ఆకుతోటపల్లి రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్సెక్షన్ అక్కడ మంచి భవిష్యత్తులో బాగా మంచి ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్కి మంచి హాట్ స్పాట్ అది. ఒక పాయింట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి మొన్నూరు వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఎలివేటెడ్ కారిడార్ తీసుకెళ్ళిపోయి కంటిన్యూస్గా 24/7 శ్రీశైలంకి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ప్లాన్ చేస్తే తిరుపతి మద్రాసు వెళ్ళడానికి దే నీడ్ నాట్ టు గో నౌ దే గోయింగ్ టు బెంగళూరు రూట్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అదంతా మళ్ళీ డెవలప్మెంట్, అందుకని ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ నుంచే మళ్ళీ అమరావతికి మీదుగా మళ్ళీ మచిలీపట్నం కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది దేర్ ప్లానింగ్ 12 lane ప్లాన్ చేస్తున్నారు. కానీ అది ఎగ్జాక్ట్గా ఫ్యూచర్ సిటీలో ఎక్కడ వస్తుంది అనేది ఇంకా డిసైడ్ కాలేదండి. then the DPR they may decide where it is exactly. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ టెల్లింగ్ డిఫరెంట్ లొకేషన్స్ డిపెండింగ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. కానీ అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీకు పప్పెట్ లాంటిది మీ బిజినెస్ కన్నారు ప్రజెంట్ మీరు చూస్తున్నారు. అవును. సో మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఫ్యూచర్ సిటీ ఏరియాలో సరౌండింగ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని మీ సజెషన్ కోసం కాల్ చేయాలంటే మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఒకసారి. ఓకే, డెఫినెట్లీ అండి. నా ఫోన్ నంబరు 8121748850. ఏ విధమైన డౌట్స్, మీకు ఏదైనా గైడెన్స్, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనకు తెలిసిన మంచి లొకేషన్స్ ఉన్నాయి, రీసేల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ చేసి మీ టైం స్పెండ్ చేయండి. ఎంత డిలే చేస్తే అంత రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎర్లీ బర్డ్స్, ఎందుకంటే ఇది ఫ్యూచర్ సిటీ. ఇంకొకటి మనసులో ఫ్యూచర్ సిటీ వస్తుందా లేదని అనేది ముందు మీరు నమ్మండి. మీరు నమ్మాలని ఎక్స్ప్లోర్ చేయండి దానికోసం. అది అప్పుడే మీరు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డెఫినెట్గా నా యొక్క పర్సనల్ పర్సెప్షన్ ఈజ్ దట్ ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ 10 years గ్రోత్ బిజినెస్ హబ్ లాగా ఉంటుంది. గ్రోత్ ఇంజిన్, గ్రోత్ బిజినెస్ హబ్ నెక్స్ట్ ఫర్ ద హైదరాబాద్ అండ్ తెలంగాణ డెఫినెట్గా ఆ ఏరియాస్లో. ఎందుకంటే కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయి. ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఎయిర్పోర్ట్కి దగ్గర, ఇవన్నీ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చాలా అడ్వాంటేజ్ ఉంది. అదేకాక ఏంటంటే ఇంకోటి మీరు ఫ్యూచర్లో కొంచెం లాంగ్ ఆలోచిస్తే రేపు రాబోయే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏది మనకు 2 క్యాపిటల్ కలుపుతూ హైదరాబాదులోని ఫ్యూచర్ సిటీని అమరావతిని కలుపుతూ వాళ్ళు తీసుకురాబోతున్న ప్లాన్ ప్రకారం అయితే 211 kilometers రాబోతుంది. 211 kilometers at the rate of 120 kilometers per speed 2 hours అమరావతికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది మార్నింగ్ ఇక్కడి నుంచి వర్క్ పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చే పరంగా ఉండబోతుంది. కాబట్టి అక్కడ కూడా ఒక డైనమిక్ విజనరీ లీడర్ ఉన్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు అలా పనిచేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో మంచిగా ఈ ప్రాంతం డెవలప్ అవుతానికి ఈ 2 మధ్య ప్రాంతం కూడా బాగా డెవలప్. నేను ఇందాక ఒక పాయింట్ కూడా చెప్పాను, ఈస్ట్ సిటీలో ఈస్ట్ హైదరాబాద్లో NH65 కూడా బాగా డెవలప్ అయ్యే కారణం ఇదే. ఈ ఏరియాలో ఇప్పుడైనా ఫ్యూచర్ సిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇది కొంచెం రేట్స్ కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు అటువైపు కాన్సన్ట్రేషన్ రాబోతుంది, షఫల్ అవబోతుంది ఆ ఏరియా. అప్పుడు విజయవాడ హైవేకి ఇటువైపు ఏదైతే ఉందో టువర్డ్స్ సౌత్ అనేది ఇది కూడా మంచిగా డిమాండ్ ఉండబోతుంది. ఎందుకంటే దే మే డిక్లేర్ ఇట్ ఈజ్ ఇండస్ట్రియల్ కారిడార్. ఓకే సార్, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే 2 క్యాపిటల్స్ చాలా దగ్గర, ఇంత డిస్టెన్స్లో ఉండే ఏ క్యాపిటల్స్ లేవేమో బహుశా నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే చాలా దగ్గర ఉండడం వల్ల ఒకటే స్టేట్ ఒక 2 states కంబైన్ అయినట్లు లెక్క ఉంటుంది. 211 kilometers అంటే రేపు మీకు ఈరోజు వెహికల్స్ తీసుకుంటే 120 speed అంటున్నాము. రేపు ట్రైన్స్ వస్తే, బుల్లెట్ ట్రైన్స్ వస్తే మేబీ 1 hour or 1.5 hours
మ్యాక్సిమం. అంటే భవిష్యత్ అనేది ఎట్లా ఉంటుందంటే విజువలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ కానీ, విజువలైజేషన్ ఆఫ్ ది ఇంకోటి కంపల్షన్ కూడా ఒకటి ఉంటుంది. అందుకని ఇట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఇట్ ఈజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట యాక్చువల్గా. ఇంకా 3 years ఉంది. ఈ హ్యాస్ టు రన్. వాక్ అయితే కుదరదు, వాకింగ్ చేస్తే ది విల్ నాట్ అచీవ్. ఈ హ్యాస్ టు రన్ టు కాంపీట్ విత్ అదర్ స్టేట్స్ ఆల్సో, అదర్ డెవలప్మెంట్స్ ఆల్సో. అందుకని నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను, దీనికి ప్రైవేట్ ప్లేయర్స్ని తీసుకోవాలి, పిఎస్సిస్ని తీసుకోవాలి. మన దేశంలో ఉన్న లీడింగ్ ఇండస్ట్రీస్ ద్వారా కూడా డెవలప్మెంట్ అనేది వస్తుంది. అట్లనే ఫారిన్ డిగ్నిటరీస్ కానీ, ఫారిన్ ఇండస్ట్రీస్ కానీ హైదరాబాద్ అనేది ఒక మ్యాగ్నెట్లకు తయారవ్వాలి. క్యాపిటల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైదరాబాద్ వైపు చూడాలి. అట్లనే ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే హైదరాబాద్ వైపు చూసే విధంగా ఉండాలి. ఏదైనా R&D సెంటర్ పెట్టాలంటే హైదరాబాద్ వైపు చూసే ఉండాలి. అట్లనే స్టార్టప్ కంపెనీస్ అంటే అన్నిటికీ ఒక మ్యాగ్నెట్ లాగా హైదరాబాద్ అనేది రీసోర్సెస్ని కానీ, మౌలిక వసతులు ఇవన్నీ కూడా ఏంటంటే ఏర్పరిస్తే డెఫినెట్గా హైదరాబాద్ హెస్ గాట్ డ్యూ అడ్వాంటేజెస్ అండ్ దేర్ మే బీ అ పాసిబిలిటీ ఆఫ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆల్సో. అంత కెపాసిటీ ఉంది. బట్ హౌ మచ్ వీ యూటిలైజ్ ఆపర్చునిటీస్ అనేది అగైన్ అస్ ఆన్ ద గవర్నమెంట్. అంతే కదండి, ఆపర్చునిటీస్ ఉంటాయి. మనకి చాలా డెవలప్మెంట్, మనకి బాగా ఉన్నాం, బాగా చేయాలనుకుంటాం, కానీ ఎంతవరకు ఉపయోగించుకున్నాం అనేది అగైన్ హౌ మచ్ డిటర్మినేషన్, పొలిటికల్ విల్ డిసైడ్ అనమాట. అది లేనిది మూమెంట్ ఉండదు. అందుకని డెఫినెట్ కొంత కాకపోయినా కొంత అయినా కానీ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది నాకు క్వైరీస్ కూడా వస్తూ ఉంటాయి, ఈ నిజంగా వస్తుందా లేదా, వీళ్ళ దగ్గర డబ్బులే లేవు. చూడండి, ఈరోజు డబ్బులు లేకపోయినా కానీ, డబ్బులు లేకుండా కూడా మనం ఒక కంపెనీస్ని కానీ, ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. PPP మొదలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హామీలతో కొన్ని లోన్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకొని రావడానికి అవకాశం ఉంది. అగైన్ ఇట్ ఈస్ ద డెడికేషన్ అండ్ విల్ పవర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏ విధంగా చేస్తారు అనేది అగైన్ ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ ద పాలసీ. కాన్సిస్టెన్సీ, ఇందులో ఒక పాయింట్ చెప్పాను మీకు, కాన్సిస్టెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీస్ విల్ గివ్ ద మోర్ కాన్ఫిడెన్స్ టు ద ఇండస్ట్రీస్ అన్నమాట. అట్లనే మనము ఫోకస్ చేయాల్సింది కూడా వాల్యూ యాడెడ్ కంపెనీస్ని, ఎక్కువ వాల్యూ ఉన్న కంపెనీస్ అంటే బాగా మనకి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే కంపెనీస్ మీద ఫోకస్ చేయాలి. అందుకని ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఈ విధం మీద క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, వీటి మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ వాటి వల్ల రెవెన్యూ అనేది గవర్నమెంట్కి బాగా వస్తుంది. షార్ట్ పీరియడ్లో అంటే మనం అనుకున్న టైం టార్గెట్ రీచ్ అవడానికి అవకాశం ఉందండి. ఓకే సార్, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ గురించి అలాగే ఫ్యూచర్ సిటీ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.